హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి గ్రావిటీ ఫార్మా అనే కంపెనీ ఉంది. గ్రావిటీ ఫార్మా. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ కూడా గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి కోవలెంట్ ల్యాబ్. ఓకే. ఈ 3 ఫార్మా కంపెనీస్‌లో మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. కోవలెంట్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 24థ్ నవంబర్ నుంచి 26 నవంబర్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీంట్లో వచ్చేసి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్, అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో డాక్యుమెంటేషన్, దాంతో పాటు సాల్వెంట్ రికవరీ, ఎస్ఆర్‌పీ అనమాట. సాల్వెంట్ రికవరీ ప్లాంట్ అని చెప్పి అంటారు. ఈ డిపార్ట్మెంట్‌లో కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. అన్నింట్లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి 0-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి 0-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. అలాగే సాల్వెంట్ రికవరీలో కూడా 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. వీటికి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారు అని చెప్పి మనం చూసుకుంటే ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉందో దీనికొచ్చేసి బీఎస్సీ, బీఫార్మసీ ఇంకా డిప్లొమాలో కెమికల్ అనే స్పెషలైజేషన్‌లో మీరు డిప్లొమా కంప్లీట్ చేస్తే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఓన్లీ డాక్యుమెంటేషన్ చూసుకోవడం కోసం బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే సాల్వెంట్ రికవరీ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ కెమికల్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇంకోసారి చెప్తాను చూడండి క్వాలిఫికేషన్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి బీఎస్సీ గాని, బీఫార్మసీ గాని డిప్లొమాలో కెమికల్ కంప్లీట్ చేసిన వాళ్ళని, అలాగే ప్రొడక్షన్‌లో డాక్యుమెంటేషన్ చూసుకునే వాళ్ళకొచ్చేసి బీఎస్సీ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సాల్వెంట్ రికవరీకొచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ అలాగే బీటెక్‌లో కెమికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ క్వాలిఫికేషన్ అంటే మీరు ఈ సంగారెడ్డి లొకేషన్‌లో ఏదైతే కోవలెంట్ అనే ల్యాబొరేటరీస్ ఉందో అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మనం ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూ వెన్యూ కోవలెంట్ ల్యాబొరేటరీస్ గుండ్లమాచునూరు, సంగారెడ్డి అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. సంగారెడ్డి నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో కంపెనీ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. హెచ్ఆర్ వాళ్ళది 9100132004 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. హెచ్ఆర్ వాళ్ళది ఇక్కడ మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. hr@covalentlab.com అని చెప్పి. ఈ మెయిల్ ఐడీకి మీకు కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేసి ఇంటర్వ్యూని కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్‌లో మాత్రం మీరు ఏ డిపార్ట్మెంట్‌కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ నేమ్స్ సబ్ ఫర్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, ఫర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పి మీరు ఏ డిపార్ట్మెంట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ నేమ్ మెన్షన్ చేసి ఫార్వర్డ్ అయితే చేయండి. రెజ్యూమ్ సరిపోతుంది. ఓకే. ఇక్కడ కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ వచ్చేసి అటెండెన్స్ బోనస్ ఇస్తుంది. అలాగే క్యాంటీన్ ఫెసిలిటీ, ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్ ఇవన్నీ కూడా కంపెనీ మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఎంప్లాయీస్‌కి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ప్లాంట్‌లోనే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. కోవలెంట్ ల్యాబొరేటరీస్ ఏదైతే కంపెనీ ఉందో సంగారెడ్డికి దగ్గర మాచనూరు విలేజ్ దగ్గర అక్కడే ఎళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు మీరు. 24, 25, 26 ఈ 3 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే 24 నుంచి 6థ్ డిసెంబర్ వరకి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది యాక్చువల్‌గా ఇక్కడ టైపోగ్రాఫికల్ ఎర్రర్ పడింది. 24 నుంచి మనకి 6థ్ డిసెంబర్ వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నోటిఫికేషన్ ఇమేజ్‌లో మనకి 6థ్ డిసెంబర్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి 24/11 నుంచి 6థ్ డిసెంబర్ వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎప్పుడైనా సరే ఈ వితిన్ డేట్‌లో ఇంటర్వ్యూకి వెళ్లి అటెండ్ అయితే అవ్వచ్చు ఇంటర్వ్యూస్. వెళ్ళే ముందు మాత్రం హెచ్ఆర్‌కి ఒకసారి కాల్ చేసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. హెచ్ఆర్ నంబర్ వచ్చేసి 9100132004 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేశారంటే సరిపోతుంది. వాళ్ళు ఇంటర్వ్యూ ఆ రోజు కండక్ట్ చేస్తున్నారా లేదా అన్న దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే. ఇది ఈ కోవలెంట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేసి డౌట్ అయితే అడగండి ఫ్రెండ్స్. నాకు క్లియర్ చేయడానికి కాస్త ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము.
ఇక్కడ చూడండి గ్రాన్యూల్స్ ఇండియా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 24th నవంబర్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అందరిని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 0-3 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్‌సి, బీఎస్‌సి, బీటెక్ ఇంకా డిప్లొమా. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. డిప్లొమా ఇంకా బీటెక్‌లో వచ్చేసి కెమికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసే వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. అది చూసుకోండి. బీఎస్సీ కెమిస్ట్రీ ఇంకా ఎంఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ వెన్యూ ఏదైతే ఇచ్చారో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, టెంపుల్ రోడ్, బొంతపల్లి విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. బొంతపల్లి విలేజ్ దగ్గర కంపెనీ లొకేటెడే ఉంటుంది ఫ్రెండ్స్. గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీ. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 24th నవంబర్ రోజు మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్ రిక్రూట్ చేసుకోరు. అది కూడా చూసుకొని ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు. రిమైనింగ్ ఏవైనా క్యూఏ, క్యూసీ, ఆర్&డి అలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటే ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటారు. అలాంటిది ఏమైనా ఉంటే నేను చెప్తాను ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి కూడా. ఇక్కడ మీరు ఇంటర్వ్యూకి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి ఫ్రెషర్స్ క్యాండిడేట్స్. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ప్రీవియస్ కంపెనీ రిలీవింగ్ లెటర్, అలాగే కరెంట్ ఆఫర్ ఇంకా ఇంక్రిమెంట్ లెటర్ దాంతో పాటు 3 మంత్స్ పే స్లిప్స్ కూడా అడుగుతున్నారు. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి. ఓకే. ఇది గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి గ్రావిటీ ఫార్మా అనే ఈ కంపెనీలో వచ్చేసి 24th నుంచి 29th నవంబర్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఇక్కడ కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇది వచ్చేసి ఫార్ములేషన్ యూనిట్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! ఏదైతే కోవలెంట్ ఉందో అది వచ్చేసి ఏపీఐ, అలాగే గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కూడా ఏపీఐ కంపెనీనే. ఫార్ములేషన్ మాత్రం ఏదైతే గ్రావిటీ ఉందో ఇది ఫార్ములేషన్ యూనిట్. ఫార్ములేషన్ ఇంకా ఏపీఐ 2 కూడా ఉంటాయి ఈ యూనిట్‌లో. ఇది పాషమేళారంకి నియర్ బై ఉంటుంది కంపెనీ ఇస్నాపూర్‌కి దగ్గర. ఇక్కడ చూడండి 24th రోజు మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. గ్రావిటీ ఫార్మా, పాషమేళారం, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన లొకేషన్ కావాలి అనుకుంటే మీరు గూగుల్ మ్యాప్‌లో గ్రావిటీ ఫార్మా ఇస్నాపురం గాని, గ్రావిటీ ఫార్మా పాషమేళారం గాని అని సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వస్తుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే జాబ్ అనుకుంటున్నారో ఫార్మా కంపెనీలో వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ గాని, బీఫార్మసీ గాని, ఎంఫార్మసీ గాని, ఎంఎస్సీ గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇది ఈ గ్రావిటీ ఫార్మాకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్స్.